ఏ మహానుభావుల తాలూకా త్యాగాల వల్ల, ఏ మహానుభావుల తాలూకా స్వార్థ త్యాగం వల్ల, ఏ మహానుభావుల తాలూకా కష్టాల వల్ల, ఏ మహానుభావుల తాలూకా స్ఫూర్తి ప్రదానం వల్ల ఇవాళ మనం స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనేటువంటి దాన్ని అనుభవిస్తున్నామో, ఆ మహానుభావుల్లో ఒకడైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ పింగళి వెంకయ్య గారి తాలూకా జన్మదినోత్సవం. పింగళి వెంకయ్య గారు 1876లో పెనుమర్రు, కృష్ణా జిల్లా పెనుమర్రు అనేటువంటి భట్ల పెనుమర్రు అనేటువంటి గ్రామంలో ఆగస్టు 2వ తారీఖున జన్మించారు. సామాన్యమైనటువంటి కుటుంబం, తల్లిదండ్రులు చదువుకున్నారు, విద్యాబుద్ధులు గడించాడు, లా గ్రాడ్యుయేట్ అయ్యాడు. తర్వాత ఆయన ముందు ఆర్మీలో చేరాడు. ఆర్మీలో చేరిన తర్వాత కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉండేటప్పుడు, నేను ఎందుకు త్యాగం అన్నానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆర్మీలో ఉద్యోగం చేస్తూ ఎప్పుడైతే గాంధీ గారు స్వాతంత్రోద్యమాన్ని అంచెలంచెలుగా అహింసా రూపంలో స్వాతంత్ర్య సంపాదన కోసం ఉద్యమం చేస్తున్నాడో, అది ఒక మొట్టమొదటి చిన్న గడ్డి మొలక కింద తడై తర్వాత పెద్ద వటవృక్షం అయిందో, అది చూసి అటు ఆకర్షితుడయ్యాడు. ఉద్యోగాన్ని వదిలేసి స్వాతంత్రోద్యమంలోకి వచ్చాడు. భూగర్భ శాస్త్రవేత్త కూడా, లాతో పాటు లాక ముందు భూగర్భ శాస్త్రవేత్త, అది కూడా విడిచిపెట్టేశాడు. ఏకంగా కంప్లీట్గా స్వాతంత్ర సముపార్జన కోసం జరిగేటువంటి సంపూర్ణమైనటువంటి కాలాన్ని అంతటినీ కూడా ఆ ఉద్యమంలో భాగస్వామ్యం కోసం వినియోగించాడు. అంటే చూడండి ఎంత త్యాగం. అటువంటి త్యాగమూర్తి దేశానికి ఒక చిహ్నం ఉండాలి, అందరికీ కూడా ఒక గుర్తు ఉండాలి, భారతదేశాన్ని గుర్తుపట్టేటువంటి, భారతదేశాన్ని అంతటినీ కూడా తలపింపచేసేటువంటి బొమ్మ చూడగానే భారతదేశం అందులో ఉట్టిపడాలి, భారతదేశ విషయాలు, భారతదేశ సంస్కృతి, భారతదేశ పరిస్థితులు అన్నీ కూడా గుర్తుకు రావాలి అనేటట్టుగా ఒక జెండా చిహ్నం ఉండాలి, ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ప్రతిపాదన చేసినటువంటి వాడు, ఆలోచన చేసినవాడు, ప్రతిపాదన చేసినవాడు పింగళి వెంకయ్య గారు. గాంధీ గారు కోరితే వెంటనే 1916లో తాను రూపచిత్రణ చేసి, ఇప్పుడు ఇవాళ మనం జాతీయ జెండా ఏదైతే చెప్పుకుంటున్నామో అది రూపచిత్రణ చేసి అది గాంధీ గారికి సమర్పించడం జరిగింది. అందులో 3 రంగులు, ఆ 3 రంగులు అర్థవంతాలు. కేంద్ర రంగు సస్యశ్యామలం, సహజమైనటువంటి నీటి వనరులు కలిగినటువంటి దేశం, వ్యావసాయిక దేశం, మంచి సారవంతమైనటువంటి నేల కలిగినటువంటిది. ఈ 3 కాలాల్లో కూడా విపరీతమైనటువంటి చక్కనైనటువంటి పంటలు పండేటువంటి దేశం భారతదేశం. ధాన్యాగారం, ప్రపంచ ధాన్యాగారం. ఆంధ్రదేశానికి ధాన్యాగారం అని చెప్పేసి కృష్ణా గుంటూరు జిల్లాలో ఎట్లా అన్నారు, ప్రపంచానికి ధాన్యాగారం అని చెప్పేసి అని చెప్పారు. అటువంటి ఇండియాని అది. రెండోది తెలుపు, మధ్యలో ఉండేటువంటి గుర్తు తెలుపు, శాంతిని సూచిస్తుంది. మూడోది పైన ఉండేటువంటిది కాషాయ రంగు, కాషాయ రంగం జ్ఞానానికి, నెమ్మదితనానికి, విపరీతమైనటువంటి విజ్ఞానానికి, వేదాంతపరమైనటువంటి ఆలోచనకి ప్రతీక. అది 3వ రంగు. ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి విషయాలు. భారతదేశం వీటన్నిటినీ కూడా, వీటికి పుట్టునిల్లు, వీటన్నిటినీ కూడా ప్రపంచంలో ఉండేటువంటి ఇతర దేశాలకి తెలియచేసినటువంటిది వివేకానందుడు మొదలైనటువంటి వాళ్ళ ద్వారా తెలియచేసినటువంటిది. అది దాని తర్వాత ప్రత్యేకత. అటువంటి ప్రత్యేకతను సృష్టించి ప్రపంచానికి తెలియజేసినటువంటి మహానుభావుడు పుట్టినరోజు మనం
చేసుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకంటే ఒక్కసారి మనం గతాన్ని స్మరించుకొని వర్తమానం ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి. వాళ్ళని చూసి ఈ గురజాడ వారు చెప్పినట్టుగా నీ కొంత లాభం సొంత మానుకు పొరుగు వానికి తోడుపడవై అని చెప్పినట్టుగా మనం స్వార్థాన్ని వాళ్ళంతలా కాకపోయినా వాళ్ళంతలా మనం చేయలేం. వాళ్ళంతలా కాకపోయినా కొంతైనా స్వార్థాన్ని విడిచిపెట్టుకొని పరార్థం పాటుపడేటువంటి ఆలోచన చెయ్యాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను అంటూ ఆ అధ్యాపక బృందాన్ని నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే ఉండాలని, అలాగే చెయ్యాలని మరొకసారి మనం చేస్తూ గత 6 సంవత్సరాలుగా ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు 15 ఆగస్టు అనే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఆగస్టు 2వ తారీఖున సత్సాయి జూనియర్ కళాశాలలో పింగళ వెంకయ్య గారి జయంతి వేడుకలని పురస్కరించుకోవడం జరిగింది. ఏదైతే భారతదేశంలో ఉండే అన్ని రకాల వర్ణాలు, అన్ని రకాల కులాలు, అన్ని రకాల వ్యక్తుల్ని ఏకం చేసి ఏదైతే జాతీయ పతాక రూపకర్త పింగళ వెంకయ్య గారి 150వ జయంతి వేడుకలను ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాబోయే మిగతా 15వ తారీఖు వరకు కూడా అన్ని పాఠశాలల్లో అక్కడ అన్ని చోట్ల కూడా జాతీయ గీత ఆలాపన, అలాగే ఏదైతే భారతదేశ స్వతంత్రం గురించి ప్రాణత్యాగాలు చేసిన ఏవైతే స్వాతంత్ర సమరయోధుల తాలూకా చరిత్రని విద్యార్థులకి తెలియజేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.